హాయ్ అండి. ఉదయాన్నే ఇవ్వండి పాలు పోసాను. ఇందులోని ఇక్కడ రైస్ చేస్తున్నాను. ఇక్కడ రైస్ చారు, ఇక్కడ చారు మరుగుతుంది, ఇక్కడ రైస్ ఉడుకుతుంది, ఇక్కడ పాలు. ఈరోజు కర్రీ అయితే ఇవ్వండి గుండెకాయలు తీసుకొచ్చారు, ఒక హాఫ్ కిలో, 1 కేజీ ఇవి వండుతాను అన్నమాట అండి. ఈరోజు పొద్దుటే పాలు మరుగుతున్నాయి, కాఫీ కలిపి తాగి ఉల్లిపాయలు కట్ చేసి కర్రీ చేస్తాను అన్నమాట. ఎందుకండి అన్నం ఉడికిపోతుంది, ఇంకా పాలు మరుగుతున్నాయి, కొంచెం కాఫీ కలుపుకుంటాను. కాఫీ పొడి అది వేసాను, బెల్లం వేసాను. ఇప్పుడు అన్నం కూడా మనం వాచ్ చేసుకుని చారు తాలింపు పెట్టేసుకుని ఇవ్వండి. గుండెకాయలు తీసుకొచ్చారు 1 కిలో అట. ఇవి మనం కర్రీ చేసుకున్నాం. 4 ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకున్నాం. చర్చికి వెళ్ళాలి కదండి, అందుకు త్వరగా చేసుకుని వెళ్ళాలి. అయినా వేళ గమ్ములు లేగలేదు. ఇదిగోండి, ఇది శుభ్రంగా 5-6 సార్లు కడిగాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అని, ధనియాల జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి. కూర అయితే తొందరగానే అయిపోద్ది. ఇంకో స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను. ఇప్పుడు కాఫీ కలుపుకున్నాను. నేను నాన్నగారికి టీ ఇచ్చాను. ఇప్పుడు మనం కూర తాలింపు వేసుకున్నాను. తాలింపు పెట్టుకుని చారు తర్వాత తాలింపు వేస్తాను. ఇక్కడ ముందు లేట్ అయిపోద్ది కాబట్టి కూర చేసేస్తున్నాను. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఇంకా మనం కొంచెం పసుపు ఉప్పు వేసుకుంటే మూత పెట్టుకుంటే మగ్గుతుంది. కొంచెం కల్లుప్పు వేసాను. ఇలాగే ఇది ఉల్లిపాయ మగ్గిపోవాలి పేస్ట్లో. ఇందులో ఇంకా టమాటా లేవు, కొట్టి కూర చేసేస్తున్నానండి. చారు పెట్టాను కదా. మూత పెట్టుకుందాం. మూత పెడతాం. ఒకసారి మనం ఉల్లిపాయ కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గుతుంది కదా. ఏంటో ఇది మార్చినా అలాగే ఉంటుంది. మీరేం కర్రీ చేసుకుంటున్నారు? ఇవాళ అందరికీ సండే స్పెషల్ చికెను, మటను అన్నీ ఉంటాయండి. మాకైతే 1 కిలో గుండెకాయలు తీసుకొచ్చి 1 కిలో చికెన్ తీసుకొచ్చారు. చికెన్ అయితే ఇప్పుడు వండనండి, టైం సరిపోదు. ఉల్లిపాయ బాగా మగ్గుతుంది కదా, మూత పెట్టుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయ బాగా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేస్తాను. బాగా కలుపుకొని మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేపుకున్నాక కారం అది వేద్దాం. కొంచెం జీడిపప్పు ఇదిగోండి వేసి కలిపేసుకుని నిమిషం మొత్తం ఇంకొకటి అయిపోయినాయి. మళ్ళీ రాజపిండి అయితే అమ్మన్నాను కేజీ జీడిపప్పు అని చెప్పన్నా. లేదు వేగిన తర్వాత మనం కొంచెం కారం వేసుకున్నామండి. కారం వేసుకుని ఇందులో టమాటా ప్యూరీ కూడా వేసుకొచ్చి ఉంటే ఇంక నాకు ఈవేళ ఏం లేవు, ఇంక ఇలా డైరెక్ట్ చేసేస్తున్నాను.
కొబ్బరి ముక్కున్న పేస్ట్ వేసుకోవచ్చు. ఇంకో కొంచెం కారం వేస్తున్నాను. వేసాను కదా, బాగా కలిపేసి ఇందులో చికెన్ మసాలా ఒక ప్యాకెట్ వేసేస్తున్నాను. 1 కిలో కదండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో 1 గ్లాసు వాటర్ వేసుకుని మనం కొంచెం ముందు వేస్తాను. కొంచెం ముందు వేసి ఇప్పుడు ఇవి మనం కడిగి పెట్టుకున్నాం కదండి వంకాయలన్నీ వేసేస్తున్నాను. మొత్తం గ్లాస్ వేసాను. మనం ఇప్పుడు వేడి మీద వేసేసుకుంటే సరే, ఇలాగే వేసేసుకోవడం అండి. ఆ వేడికి మా నాన్నగారికి తినాలని ఉందంట. ఇవి మా నాన్నగారే అనిలు వెళ్ళి నాన్నబాబుని తెచ్చుకున్నారు. ఆయన కొరకు అండి. చికెన్ కూడా తెచ్చారు, అంటే ఆయనకి వేస్తాం కానీ ఇంకా చికెన్ వండలేస్తాం. వండుతాను తర్వాత మనం ఇలా వేసేసుకుంటే అండి. బాగా కడిగేసాను 5-6 సార్లు. కొత్తిమీర కూడా లేదండి ఇంట్లో, ఏది ఉంటే అలా వండేసుకోవడమే మనం. ఇదిగోండి, ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేస్తాను. మనం ఇవి ముందు కూడా బాయిల్ చేసుకుని వండుకోవచ్చు. ఇంకా డైరెక్ట్గా వేస్తే ఉప్పు కారాలు బాగా పడతాయని నేను ఇవాళ ఇలా చేశాను. దీని తర్వాత చారు తాలింపు పెట్టేసి నేను చర్చికి రెడీ అయిపోవాలి. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, ఒకసారి మనం చూసారా ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం గ్రేవీతో చేసుకుంటే మనం తిన్నప్పుడు బాగుంటాం. చారు పెట్టాను కదండి, కొత్తిమీర అది ఉంటే బాగుంది. కొంచెం జీడిపప్పు వేసాను ఉంటేనే, జీడిపప్పు కూడా అయిపోయింది. మూత పెట్టుకున్నాను. ఇదిగోండి, చారుకి పోపు పెడుతున్నాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వెల్లించాలి. ఇదిగోండి, చారు పోపు పెడితే కూర పక్కన స్టవ్ మార్చాను. చారు పోపు పెట్టేసాను. ఇది మూత పెట్టేసుకుందామండి. ఇదిగోండి, చారు తాలింపు పెట్టేసాను కదా, ఒకసారి ఉప్పు చూస్తాను. ఈరోజు కల్లుప్పు వేసాను, చూడాలండి. గలుపు కల్లుప్పు ఎక్కువైపోతూ ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువైంది, తీసేసుకున్నాను కానీ మళ్ళీ చికెన్ వండుకుంటే అందులో వేసేసుకుంటే సరిపడదు. కల్లుప్పు నాకు అసలు తెలియదండి వంటకి, కొంచెం ఎక్కువైనట్టే ఉంది కానీ అన్నంలో సరిపడుతుంది. ఇంకా ఇది దగ్గరికి వనిద్దాం. ఇదిగోండి, కొంచెం కస్తూరి మేతి వేస్తున్నాను. ఇంకా దగ్గరికి అయితే గ్రేవీలాగా మనం తినడానికి బాగుంటుంది. ఏటన్నా ఇదిగోండి, కూర ఒకసారి కలుపుకున్నాము.
ఒకసారి కలుపుతాను. అయిపోయింది కూర. చూడండి ఇలా మనం కొంచెం ఉల్లిపాయలు వేసి చేసుకుంటే గ్రేవీగా ఉంటుంది. ఫ్రై కూడా చేసుకోవచ్చండి, మరి గ్రేవీ కావాలి కదా అందుకు. ఉప్పు అది కూడా సరిపోయింది, అన్నంలో సరిపోద్ది. కొంచెం ఎక్కువైంది అనుకున్నాను కానీ సరిపోద్ది. ఇదిగోండి రెడీ అయిపోయింది. అంటుకుంటుంది దానికి ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాం. ఈరోజైతే లివర్ కర్రీ చారు. ఇదిగోండి చారు ఇక్కడ తాలింపు వేస్తాను కదా. ఇక్కడ రైస్ కూడా ఇదిగోండి వేడివేడి రైస్, వేడివేడి చారు. సండే స్పెషల్ అన్నమాట మనకి. ఈ వీడియో ఎలా ఉందో చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. లైక్లు చేయట్లేదు, మర్చిపోతున్నారు. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే మర్చిపోద్దు. కామెంట్ కూడా చేయండి. ఈరోజు మా సండే స్పెషల్ అయితే లివర్ కర్రీ అండ్ చారు. మీరేం కర్రీస్ చేసుకున్నారో అవి కూడా కామెంట్ బాక్స్లో తెలపండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం.